ప్రతి నెల లోన్ ఈఎంఐ కడుతున్నారా? అయితే కొన్నిసార్లు ఈఎంఐ కట్టడం చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. ఒక్కోసారి ఏదో కారణం చేత గడువు తేదీలోగా కట్టాల్సిన ఈఎంఐ ఆలస్యం కావచ్చు. అది ఒక్క రోజైనా అవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే: సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? ఒక్కరోజు ఈఎంఐ కట్టడం ఆలస్యమైనా సిబిల్ స్కోర్ ఎక్కడ పడిపోతుందోనని తెగ వర్రీ అయిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, జీతం పడకపోవడం, ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు, సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం కారణంగా ఈఎంఐ ఒకరోజు మిస్ అవ్వడం చాలా మందికి ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడు అందరి మనసులో ఒకే భయం: నా క్రెడిట్ స్కోర్పై ఎఫెక్ట్ ఉంటుందా? వాస్తవానికి ఒక్కరోజు ఈఎంఐ ఆలస్యంగా కట్టినంత మాత్రాన మీ క్రెడిట్ స్కోర్ పడిపోదు. సాధారణంగా బ్యాంకులు ఈఎంఐ మిస్ అయిన వెంటనే క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయవు. చాలా సందర్భాల్లో 3 రోజుల నుంచి 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ లోపల మీరు ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఈ ఈఎంఐ అలాగే కట్టకుండా ఉండిపోతే బ్యాంకు మీపై ఆలస్య రుసుములు, బౌన్స్ ఛార్జీలు వేస్తుంది. ఫోన్ కాల్స్, మెసేజ్లు కూడా పంపుతోంది. ప్రారంభంలో ఏదో కారణంగా ఆలస్యమైందని బ్యాంకు భావిస్తుంది. అయితే అసలు సమస్య ఎప్పుడొస్తుందో తెలుసా? 30 రోజులు దాటిన తర్వాత బ్యాంకు మీ ఈఎంఐ మిస్ అయిన విషయాన్ని బ్యాంక్ క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేస్తుంది. అప్పుడు మీ సిబిల్ స్కోర్పై ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కసారి ఆలస్య చెల్లింపు రిపోర్ట్ అయితే స్కోర్ 50 పాయింట్ల నుంచి 100 పాయింట్ల వరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినా భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది పర్మనెంట్ లాస్ కాదని గుర్తించాలి. మీరు ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా ఈఎంఐలు సరిగా చెల్లిస్తుంటే మీ క్రెడిట్ స్కోర్ మళ్ళీ పెరగడం మొదలవుతోంది. రీపేమెంట్ హిస్టరీ సరిగా ఉంటే మీరు క్రమశిక్షణతో బిల్లు చెల్లిస్తున్నారని బ్యాంకు భావిస్తుంది. మీ బిల్ పేమెంట్ విధానంపై నెమ్మదిగా బ్యాంకులకు నమ్మకం పెరుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, మీకేదైనా సమస్య వచ్చిన వెంటనే దాచిపెట్టకుండా పరిష్కరించుకోవాలి. బ్యాంకుకు అసలు విషయం చెప్పి కొంత సమయం అడగడం, లేదంటే వెంటనే బకాయి చెల్లించడం ఎంతైనా మంచిది. ఫైనల్గా చెప్పాలంటే, ఒక్కరోజు ఈఎంఐ మిస్ అవ్వడంతో సమస్య ఉండదు, కానీ అలానే నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారుతుంది.